హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గత ప్రభుత్వంలో ఇంటింటికి హాయిగా అందుతూ ఉంటే కాలు మీద కాలేసుకొని అధికారికంగా అది ఎప్పుడొస్తుంది, ఇది ఎప్పుడొస్తుంది, ఇంకెందుకు రాలేదు, అప్లికేషన్ నువ్వు పెట్టలేదా, మేము చెప్తే చెయ్యవా అని ఇష్టానుసారంగా వాలంటీర్స్ పైన అరిచినటువంటి గ్రామంలో వాళ్ళు అన్ని ఏ టు జెడ్ సర్వీసులు అందుకొని 5 సంవత్సరాలు అత్యంత సుఖంగా బ్రతికి ఇప్పుడు రోడ్డున పడ్డట్టయింది వాళ్ళ బ్రతుకు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేషన్ కష్టాలు అప్పుడు వీధి చివర బండొచ్చి ఆగిందని బాధపడుతూ, అయ్యో చివరి దాకా నడిచి వెళ్ళాలా, ఇంటి దాకా రాదా, నీకు ఇంటి దాకా రావడానికి డబ్బులు ఇవ్వట్లేదా, ఆ మూలన పెడితే ఎవడొస్తాడు అంటూ ఊర్లో వాళ్ళు ఓవరాక్షన్ చేసేవాళ్ళు కూడా. అయితే ఇప్పుడు మేము బండ్లు తీసేసాం, వాలంటీర్స్ని తీసేసాం, మీరు మూసుకొని అన్నీ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? రేషన్ షాపుల దగ్గర వాయిదాల పద్ధతి, అంటే క్యూ పద్ధతి. నువ్వు అలాగా అంతసేపు నుంచోలేవు, అదే 2-3 గంటలు అయింది, నుంచోలేవు కాబట్టి అక్కడ నీ బ్యాగులు పెడుతున్నారు. ఇది ఈ రోజు వచ్చిన న్యూస్. ఆ న్యూస్ గురించి మీకు చదివి వినిపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. రేషన్ కష్టాలు అలానే అని హెడ్డింగ్ పెట్టింది. సాక్షిలో వచ్చిన న్యూస్ కాదండి. సాక్షిలో వచ్చిందంటే మళ్ళీ సాక్షి వాళ్ళది అది ఇది అంటారు. సాక్షిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది. రేషన్ షాపుల దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే, రేషన్ కష్టాలు అలానే. ఎవరు గవర్నమెంట్ మరి, అలాగే ఉంటాయి కష్టాలు. రేషన్ దుకాణాలకు బియ్యం రావడం ఆలస్యం కావడంతో వచ్చిన దుకాణాలకు వరుస కడుతూ ఉన్నారు. నగరంలో 2వ రోడ్డు వద్ద ఒక దుకాణం వద్ద 9 గంటలకే చుట్టుపక్కల ప్రాంతాల వారి నుంచి దుకాణాల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ దుకాణం ముందు వరుసగా చంచులు పెట్టి దానికోసం వెయిట్ చేస్తూ, వాళ్ళ వంతు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే దుకాణదారులు 10 వరకు బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉన్న 3 రోజులకే ముగించి మూసివేస్తూ ఉన్నారు. ఎందుకు 10 రోజులు ఇవ్వచ్చు, కానీ 3 రోజులకే ముగించి మూసివేస్తూ ఉన్నారు. ఈ నెల రేషన్ బియ్యం తక్కువగా వచ్చాయని పలు చోట్ల వదంతులు వస్తున్న నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద బారులు తీరారు కార్డుదారులు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇన్ఛార్జ్ డిఎస్ఓ రమేష్ తెలిపారు. ఈనాడు అనంతపురం. బాగుందా? ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర బారులు తీరి, పెన్షన్ల దగ్గర బారులు తీరి, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 మీకు కావాల్సిన భూమి పట్టాలు, ఇంటి పన్ను పట్టాలు, అవన్నీ ఆధార్ కార్డులు, ఇవన్నిటికీ మీరే సొంతగా అప్లికేషన్లు పెట్టుకొని, మీ బ్యాంకు ఖాతాలు మీరే తెరుచుకొని, మీ డబ్బులు మీరే అక్కడ కమిషన్ ఇచ్చి తెచ్చుకొని, ఇలా రేషన్ కోసం రోడ్ల మీద డిగాపులు కాస్తూ వంతుల కోసం వెయిట్ చేస్తూ అబ్బా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ఈనాడులో వచ్చింది అనంతపురం గురించి. ఇది అనంతపురం ఒక్క దగ్గర ఎలా ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాగే ఉంది. రేషన్ బియ్యం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరు అలా వంతులు పెట్టుకొని వాళ్ళ మూటలు వరుసగా పేర్చుకుంటూ వెళ్ళి ఆ లైన్లో వాళ్ళ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ లేట్ అయితే నీకు బియ్యం ఉండవు, ఎందుకంటే తక్కువ వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఆనందించండి. మీరు చేసిన పనికి, మీరు చేసిన నమ్మక ద్రోహానికి దేవుడు విధించిన శిక్షలా దీన్ని భావించండి. ఇంకో 4 సంవత్సరాలు తప్పదు మీకు. ఇలాగే రోడ్లు పడి అడుక్కోటాలు, మూటలు పెట్టుకుని నుంచోటాలు. ఆ మూల పెడితే ఎవడొస్తాడు, మా ఇంటి దగ్గర రా అనేవాళ్ళు. ఇప్పుడు ఏ మూల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టుకుని ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు ఆలోచించుకో. అన్నం నోటి దగ్గర దాకా అందుతున్నప్పుడు దాని వాల్యూ తెలియదు. అన్నం తీసేసిన తర్వాత, ఆకలి వేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీరంతా ఆకలిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంతా ఆకలి పెరిగి 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 కడుపులో బడబాగ్ని రగిలి 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 అవి ఓట్లుగా మారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయి. చూస్తూ ఉండండి. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగర పౌరుల యొక్క అద్భుతమైనటువంటి దుస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.